రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మొదలుపెట్టింది సోషల్ మీడియా కార్యకర్తల నుండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరకు అక్రమ కేసులు బనాయించడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రజలందరికీ కూడా చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుని వరకు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో, అనంతపురం నగరంలో మరీ విచిత్రంగా దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆలోచిస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో ఎదుర్కొనే ధైర్యం లేక, లేదు ఈ 16 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏది అని చెప్పుకోలేక ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు వీటన్నిటిని కూడా ప్రయోగించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు ఈ రకంగా చెప్తున్నామంటే, ఈరోజు చూసాం దీంట్లో పోలీసులది కూడా ఒక విచిత్రమైనటువంటి వాదన, విచిత్రమైనటువంటి వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే పోలీసు వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే, మీకు అధికారం లేదు కదా, మీకు అధికారం లేదు కాబట్టి అధికార పార్టీ నాయకులు ఏ రకంగా చెప్తే ఆ రకంగా మా అధికారాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. ఈరోజు మా పార్టీ నాయకుడు కృష్ణమూర్తి గారిని స్టేషన్ బెయిల్ ఇస్తాము, మీరు స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకోండి అని చెప్పి నమ్మబలికి ఈరోజు అక్రమ కేసులో ఇరికించి రిమాండ్కు పంపించడం జరిగింది. అనంతపురం నగరంలో చూసాం, ప్రైవేట్ కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి కోటి సంతకాల కార్యక్రమం చేపడితే రామ్నగర్లో కవింపు చర్యలకు దిగి అక్రమంగా మా పార్టీ కార్యకర్తలపైన కేసు పెట్టడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక విచిత్రమైనటువంటి కేసులు కానీ, విచిత్రమైనటువంటి ఆలోచనలు కానీ అనంతపురం పోలీసు వారికే వస్తున్నాయి. ఎందుకంటున్నాం ఈ మాట అంటే, మొన్నటి రోజున పాతూరులో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా, టీడీపీ కార్యకర్తలకైనా, జనసేన కార్యకర్తలకైనా, బీజేపీ కార్యకర్తలకైనా కుటుంబం అనేది ఉంటుంది. కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండవు, సమస్యలు వస్తాయి. వాళ్ళు ఏదో ఒక పెళ్లి విషయంలో గొడవ పడితే దాన్ని కూడా పార్టీలకు ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, అనంతపురంలో ఎవరైనా భార్యాభర్త కొట్లాడుకుంటే కూడా భార్యని టీడీపీ చేసి ఇక్కడ కారణం చేసి కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. బాటంగా చూస్తున్నాం. మా అధికారం అది టీడీపీ అయినా లేదా వైసీపీ అయినా మా అధికారం 5 ఏళ్లే. కానీ మేము అనంతపురం పోలీస్ శాఖ వారికి ఒక విన్నవిస్తా ఉన్నాం. అయ్యా, అక్రమ కేసులు పెట్టకుండా ఎక్కడా న్యాయం జరగని చోట ఆఖరికి పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం పోలీస్ స్టేషన్ ఆశ్రయించే ఆనవాయితీ ఉంది. ఎవరికైనా భయం అయితే ఖచ్చితంగా పోలీసుల దగ్గరికి పోతే మాకు భయం లేదు, సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళను పోలీస్ స్టేషన్లోకి పోయి వాళ్ళని ఆశ్రయించే పరిస్థితి. ఈరోజు ఏమవుతుందంటే, కంచె చేను మేసిన విధంగా ఈరోజు కాకి చొక్కాను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారం ఉందని చెప్పి వాళ్ళు చెప్పినట్లు మీరు ఇంటా ఉన్నారు. కేవలం వాళ్ళ అధికారం 5 ఏళ్ళు మాత్రమే. అది ఏ పార్టీదైనా అధికారం అనేది మార్పు సహజం, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. కానీ మీకు మాత్రం అధికారం ఖచ్చితంగా ఇండియన్ పీనల్ కోడ్ కాపాడే బాధ్యత మీకు, దాదాపు మీకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఈ ప్రజల యొక్క మాన పాన ధన కాపాడేదానికి మీకు కాకి చొక్కా ఇచ్చారు అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మేము విన్నవిస్తా ఉన్నాం. పోలీసులు మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అన్యాయం అని గొంతెత్తితే పోలీసులు కూడా బయట అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, అవునయ్యా మేమేం చేస్తాం, అధికార పార్టీ ఒత్తిడి చేస్తా ఉంది, మేమేం చేయాలా అంటారు. అంటే ప్రతిపక్షం మీద ఉన్నటువంటి మీరు ఉపయోగిస్తున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఎందుకు అధికార పార్టీ మీద ఉపయోగించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే
మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా లేదా టీడీపీ కార్యకర్తలు కూడా ఇండియన్ పీనల్ కోడ్కు లోబడే పని చేయాల్సిన అవసరం ఉంది, నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది ఇండియన్ పీనల్ కోడ్ను పక్కన పెట్టి వాళ్లకు ఒత్తాసు పలికి ఈరోజు పూర్తిగా ఒకే విధంగా వన్ సైడ్గా ఈరోజు కేసులు పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా తాను ఏ రకంగా అయితే ఉన్నానో అన్ని పార్టీల వాళ్ళు కూడా అదే రకంగా ఉండాలని చెప్పేసి ఆలోచించి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో అవాకులు చవాకులు పేల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అభివృద్ధి మేము గతంలో కూడా మీడియా ముఖంగా చెప్పాం, మీరు ఆరోపణలు చేయడం కాదు, ఏది ఆరోపణ చేసినా కూడా ప్రజాస్వామ్యంలో మీకు కూడా హక్కు ఉంది, ఆరోపణ చేసిన దాన్ని మీరు దానికి కట్టుబడి ఉన్నారా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రోజు ఇప్పటికి కూడా ఒకటి మాట్లాడుతున్నారు. విచిత్రమైనది ఏమంటే గవర్నమెంట్ మారి 16 నెలల పైన కావస్తా ఉంది, ఇంకా ఇప్పటికీ మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఏం జగన్ అంటే ఎందుకు మీకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నారా అని అంటా ఉన్నారు. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డితో ఏం పని? మీరు ఏం చేసిందే చెప్పండి, లేదా ఏం చేస్తారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి చెప్తే మీరు ఓర్చుకోలేరు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశారు, అనంత వెంకటరామరెడ్డి గారు ఫలానా పని చేశారని చెప్పి దానికి ఏదో సబ్జెక్టు మీరు ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడితే దాన్ని డైవర్ట్ చేసేదానికి అందరి మీద బురద చల్లుతారు. మేము టీడీపీ కార్యకర్తలకు కూడా ఒకటే విన్నవిస్తా ఉన్నాం, మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు లేదా మీ చేత మీ భుజం పైన తుపాకీ పెట్టి కాల్చేవాళ్ళు రేపొద్దున మీ అధికారం పోయిన తర్వాత సేమ్ ఈరోజు ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీస్ ద్వారానో లేకపోతే మీ బలం ఉందనో అంగబలం ద్వారానో కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు అయిపోతే ఇంకా అయిపోయింది, శాశ్వతంగా మాకే అధికారం ఉంటుందనో స్థానిక సంస్థల ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేసి మీరు గెలవాలనో ప్రయత్నం చేస్తే మళ్ళీ కూడా అధికారం మారిన తర్వాత లేదా మీరు అనుకున్నట్లు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనే క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఖచ్చితంగా వచ్చే తీరుతారు. మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితే మీకు అందరికి కూడా రిపీట్ అవుతుంది. పార్టీ కార్యకర్తలకు పార్టీ మీద అభిమానం ఉండాలి కానీ అవతల పార్టీ కార్యకర్తల మీద ద్వేషం నింపుకోవద్దని చెప్పేసి కూడా మీకు సవినయంగా విన్నవిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పట్టణంలో అధికారం ఉంది. అనంత వెంకటరామరెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించినటువంటి ఘనత అది అనంత వెంకటరామరెడ్డి గారికే దక్కుతుంది. మీరు అనంత వెంకటరామరెడ్డి గారిని లేదా ఏదో చేసేస్తున్నారు, అండపిండ బ్రహ్మాండం అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇది సందర్భం కాదు కానీ చెప్పాల్సిన దుస్థితి ఉంది కాబట్టి చెప్తాను. మామూలుగా మీడియా మిత్రులందరికీ తెలుసు, మన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రోడ్డు వంకర టింకర్ ఉంది అన్నారు. ఊనప్ప వంకర టింకర్ ఉంది, ఈరోజు మీరు అధికారం వచ్చి 16 నెలలు అవుతాను కదా, మరి ఆ వంకర టింకర్ని సరిచేయచ్చు కదా, ఎవరన్నా వద్దన్నారా? అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోజు ఏదైతే బ్రిడ్జి ఓపెనింగ్ చేశారో ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. మీరు కావాల్సింటే కోర్టు రోడ్డుకి ఇటు పోయే దారిలో ఒక పోల్ టెంపరవరీగా వేసినారు, దాన్ని కూడా తీయలేదు. ఇది ఎట్లుందంటే దొంగ 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 అని అరిచినట్టుంది, రోజు అరుస్తాడు ఆయన. అందుకని మేము ఈ అర్థవంతమైనటువంటి ఆరోపణలు, ఈ అర్ధరహితమైనటువంటి ఆరోపణలకు రోజు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కార్యకర్తలు చాలామంది ఈరోజు మామూలుగా మీరు అక్కడ మీడియాలో మాట్లాడి మళ్ళీ మాకు ఫోన్ చేసి అన్నా అట్లేం లేదు, మేము అట్లా మాట్లాడలేదు, ఏమైనా చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నారు, రాజకీయం ఏమైనా శాశ్వతమా అని చెప్పేసి అడిగితే మేము అట్లేం మాట్లాడలేదు, కానీ ఆయన అట్లా మాట్లాడిన వాళ్ళనే దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి మేము అట్లా మాట్లాడుతున్నాము అని చెప్పేసి చెప్తాను. నిజమే, నీకు అధికారం కావాలంటే ప్రజలతో ఉండు. రేపొద్దున అధికారం పోయిన తర్వాత మిమ్మల్ని రెచ్చగొట్టిన అతను ఏడు ఉంటాడో లేదో చూసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని రెచ్చగొట్టినాడే ఆ రోజు అతను ఏడు ఉంటాడో లేదో చూసుకోండి. లేదు ఆ రోజు మేము కూడా అదే పరిస్థితికి వస్తే మీరు ఎక్కడ ఏం చేయాలో ఆలోచించుకోండి. కాబట్టి మీ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోండి, మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి, మీ పార్టీ పట్ల నిత్యం ప్రజల్లో ఉండండి. కానీ ఇతర పార్టీ కార్యకర్తల పైన బురద జల్లే ప్రయత్నం చేసి ఇతర పార్టీ కార్యకర్తలను కించపరిచేటట్లు మీరు మాట్లాడి ఇతర పార్టీ నాయకులను
వాళ్ళు ఏమీ మాట్లాడలేరనో లేకపోతే ఇట్లా మాట్లాడితే మేమేదో నాయకులు అవుతామనో మీరు మాట్లాడితే రేపొద్దున ఇల్లు అలకగానే పండగ కాదు బ్రదర్, కాబట్టి ఇది గుర్తు పెట్టుకోని అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మళ్ళా మీరు దీన్ని ఏమైనా అధికారం ఉంది, మేము అధికారంలో ఉంటే మీరు భయపడిస్తారు అంటారు. మేము భయపడించలేపా, మేము అధికారంలో ఉన్నప్పుడు భయపడించలా ఏమి? మా నాయకుడు అది నేర్పిలే, మా స్థానిక మాజీ శాసనసభ్యులు అది మాకు నేర్పిలే అనంత వెంకటరామరెడ్డి గారు. కాబట్టి అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే అదేమి ఇది అయ్యేది కాదు. లేకపోతే మా కార్యకర్తలతో మీరు మా కార్యకర్తలను కించపరిచినంత మాత్రానో అక్రమ కేసులు పెట్టినంత మాత్రానో మేము అదురుతామో బెదురుతామో అనుకునేది పొరపాటు. కాబట్టి మీరు ఇంకా ఒక పని చేస్తా ఉన్నారు. మీ పార్టీలో ఇంకా అక్కడక్కడ కొంతమంది నీతి నిజాయితీకి ఉండే కార్యకర్తలు ఉన్నారు. ఎవరైనా కార్యకర్తలే వాళ్ళు ముందు నుండి పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కొంతమంది ఫోన్ చేసి అన్న మీ వాళ్ళ వాట్సాప్లో ఫోటోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు, ఆ వాట్సాప్లో ఫోటోలు సర్క్యులేట్ చేసి వీళ్ళు ఎక్కడ కనపడినా కూడా మీరు ఏదో గలాట పెట్టుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి, పోలీసుల ద్వారా వీళ్ళని మెత్తగా చేద్దామని చెప్పేసి వాట్సాప్లో కూడా ఫోటోలు ఆల్చల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. ఇండియన్ పీనల్ కోడ్